ఇది కూడా అలాంటిదేనా? అలా ఎందుకు అవుతుంది? అది వేరు ఇది వేరు. అది ఇది వేరు కావచ్చు, అదే అయినట్టే ఇది కూడా అవుతుందేమో కదా. అదెలా అవుతుంది? అది అదే ఇది ఇదే, కానీ అది ఇది ఒకటే కదా. బాగా గుర్తుపెట్టుకో, అది అదే ఇది ఇదే. ఏమో అది ఇది ఒకటేనేమోనని భయంగా ఉంది. ఏం భయపడకు, అది ఎప్పుడూ ఇది కాదు. ఏమో నా అనుభవంతో చెబుతున్నా, ఇది కూడా అదే అవుతుంది. ఎక్కడ ఏ పొలంలో చూసినా ఇద్దరు రైతుల మధ్య జరుగుతున్న చర్చ ఇదే. ఇక్కడ అది అంటే నాడు చంద్రబాబు ఇచ్చిన రైతు రుణమాఫీ హామీ. ఇది అంటే నేడు సూపర్ 6లో చంద్రబాబు రైతు కోసం ఇచ్చిన 20,000 పెట్టుబడి సాయం హామీ. ఖరీఫ్ మొదలైన ఇంతవరకు పెట్టుబడి సాయంపై అతిగతి లేదు. నాడు రుణమాఫీ అని ఓట్లు ఇంచుకొని ఎగ్గొట్టినట్టే పెట్టుబడి సాయం కూడా బాబు ఎగ్గొట్టే పరిస్థితి ఉందా? ఇది కూడా అదే అవుతుందా అన్న చర్చ రైతుల్లో మొదలైంది. నిజానికి విత్తు నాటే సమయానికే పెట్టుబడి సాయం చేతిలో ఉంటే రైతులు ఎలాంటి అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవైపు కేంద్రం ఇప్పటికే తన వంతు నిధులు విడుదల చేసింది, కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో రైతులు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. గత 5 ఏళ్లు జగన్ సర్కార్ ఇచ్చిన భరోసాతో ధైర్యంగా వ్యవసాయం చేసుకున్న రైతులు ఇప్పుడు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. అయినా సీజన్ మొదలైనప్పుడే సాయం అందించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందా? పెట్టుబడి సాయం ఎప్పుడు అందిస్తారో ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న రైతులు ఓ 10 ప్రశ్నలు అడుగుతున్నారు. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. రైతులకు పెట్టుబడి సాయం కింద 20,000 ఇస్తామని హామీ ఇచ్చారు, అవునా కాదా? మీ మేనిఫెస్టోపై ఒట్టేసి చెప్పాలి. పాయింట్ నెంబర్ 2. ఖరీఫ్ ప్రారంభమైన పైసా కూడా అన్నదాతల ఖాతాలో వేయలేదు, అవునా కాదా? మీ మేనిఫెస్టోపై ఒట్టేసి చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 3. కేంద్రం తన వంతు నిధులు విడుదల చేసినా బాబు 20,000 ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు, అవునా కాదా? మీ మేనిఫెస్టోపై ఒట్టేసి చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 4. పెట్టుబడి సాయం కోసం అన్నదాత అరులు చాస్తున్నా నోరు మెదపడం లేదు, అవునా కాదా? మీ మేనిఫెస్టోపై ఒట్టేసి చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 5. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ధర్నాలు నిరసనలు చేస్తున్నా కూటమికి చీమ కుట్టినట్లయినా లేదు, అవునా కాదా? మీ మేనిఫెస్టోపై ఒట్టేసి చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 6. సకాలంలో పెట్టుబడి సాయం అందకపోతే రైతులు అప్పుల పాలై వ్యవసాయం కుదేలవుతుంది, అవునా కాదా? మీ మేనిఫెస్టోపై ఒట్టేసి చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 7. ఆ తరువాత నిధులు విధిల్చినా అవి వడ్డీలు కట్టడానికి కూడా సరిపోవు, అవునా కాదా? మీ మేనిఫెస్టోపై ఒట్టేసి చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 8. 2014-19 మధ్య రుణమాఫీ చేస్తారని 5 ఏళ్లు ఎదురు చూసి రైతులు మోసపోయారు, అవునా కాదా? మీ మేనిఫెస్టోపై ఒట్టేసి చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 9. రామోజీ సంస్మరణకు కోట్లు ఖర్చు పెట్టారు, రైతుల చేతుల్లో 20,000 పెట్టలేకపోయారు, అవునా కాదా? మీ మేనిఫెస్టోపై ఒట్టేసి చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 10. గడిచిన 5 ఏళ్లలో సకాలంలోనే రైతులకు భరోసా నిధులు విడుదల చేశారు జగన్, అవునా కాదా? మీ మేనిఫెస్టోపై ఒట్టేసి నిజం చెప్పాలి. రైట్, ఈ ప్రశ్నలు రైతులు అడుగుతున్నారు, చంద్రబాబు సమాధానం చెప్పాలి. రైట్, వీటిపైనే మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు శివశంకర్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే పురుషోత్తం రెడ్డి సీనియర్ అనలిస్ట్, వారు కూడా మన చర్చలో జాయిన్ అయ్యారు. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ అంశంతో పాటు అసలు ఈరోజు శుక్రవారం, సోమవారం కాదు, అయినా పోలవరం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు నేను మారిన మనిషిని అంటే ఏదో అన్ని నిజాలు చెప్తారనుకున్నా, కానీ శ్వేతపత్రం అని ఒకటి పట్టుకొచ్చారు. పచ్చి అబద్ధాలతో నిండిపోయినటువంటి శ్వేతపత్రం ఒకటి పట్టుకొచ్చారు. మీకు సింపుల్గా చంద్రబాబు నాయుడు గారు పోలవరం కట్టిన తీరు గురించి చెప్పాలంటే వెరీ సింపుల్, ఒకే ఒక పాయింట్తో చెప్తాను. పిల్లర్లు వేయకుండా ఎవడైనా స్లాబ్ వేసేటటువంటి మేస్త్రి ఉంటారా? పిల్లర్లు నిర్మించకుండా డైరెక్ట్గా స్లాబ్ వేసేటటువంటి మేస్త్రిని మీరు ఎక్కడైనా చూసారా? చంద్రబాబు నాయుడు గారు అదే చేశారు పోలవరం విషయంలో. ఇక్కడ స్పిల్వే లేదు, ఈ పక్క ఎగువ దిగువ కాఫర్ డ్యాములు కట్టలేదు, డైరెక్ట్గా డయాఫ్రమ్ వాల్ కట్టేశారు. ఎందుకంటే దాంట్లో అయితే బాగొస్తుంది. ఈ విషయం నేను అనలేదు, డైరెక్ట్గా మోడీ గారు అన్నారు. అలాగే టాన్స్ట్రాయ్ కంపెనీ, ఆ కంపెనీ అక్కడ కాంట్రాక్టు పనులు చేసింది రాయపాటి రంగారావు గారు, సాంబశివరావు కుమారుడు, ఆయన కూడా చెప్పారు